డొనాల్డ్ ట్రంప్ అమెరికా అగ్రరాజ్యానికి 47వ రాష్ట్రపతి. అమెరికన్ పార్లమెంట్ బిల్డింగ్ క్యాపిటల్ హిల్ పై హింసాత్మక దాడులకు కారణమయ్యారంటూ ఆయన బలవంతంగా తొలగించిన 4 ఏళ్లలో హత్యాయత్నం జరిగిన 3 నెలల్లో నేలకొట్టిన బంతిలా మరోసారి అధ్యక్ష పదవిలోకి తిరిగొచ్చారు డొనాల్డ్ ట్రంప్. ప్రపంచానికి అమెరికా ఎంత కీలకమన్నది కొత్తగా చెప్పక్కర్లేదు. అలాంటి దేశానికి ట్రంప్ తిరిగి అధ్యక్షుడిగా ఎన్నికవడం అనే పరిణామం భారత్ పై చూపే ప్రభావం అంతా ఇంత కాదు. బైడెన్ హయాంలో రూపొందిన విధానాలన్నింటినీ ట్రంప్ ఖచ్చితంగా తిరగరాస్తారు. అందులో ఎలాంటి సందేహం లేదు. మరి ట్రంప్ ఎన్నిక భారత్కు ఎలాంటి లాభాలు ఎలాంటి నష్టాలను తీసుకొస్తుందో చూద్దాం రండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మరింత మందికి షేర్ చేయండి. మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా అప్డేట్స్ పొందేందుకు బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలన్నీ ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉంటాయి. అందుకే అమెరికా వంటి అగ్రరాజ్యంలో మార్పులు అన్నింటిపైన ఫైనాన్షియల్ గా చాలా ప్రభావాన్ని చూపిస్తాయి. ఇక ఆ దేశానికి కీలక భాగస్వామి అయిన భారత విషయంలో అయితే అధ్యక్ష పదవిలో మార్పు అనేది మొత్తం ఆర్థిక వ్యవస్థని నెమ్మదించగలదు లేదా పరిగెత్తించగలదు. ట్రంప్ అధ్యక్షుడు కావడం అనేది ఇండియా భవిష్యత్తుపై ఎలా ముద్ర వేస్తుందన్న దానిపై ఫిలిప్ క్యాపిటల్ సంస్థ ఓ నివేదికను రెడీ చేసింది. H-1B వీసాల నుంచి భారత ఐటీ పరిశ్రమ, రక్షణ, ఫార్మా, వాహన తయారీ వంటి రంగాలన్నీ ట్రంప్ ఎన్నికతో ప్రభావితమయ్యేవే. ఆ రంగాలపై ట్రంప్ విధానాలు ఎటువంటి సానుకూల లేదా ప్రతికూల ప్రభావాలు చూపిస్తాయో చూద్దాం రండి. ప్రపంచ రాజకీయాల్లో ట్రంప్ వైఖరి గురించి ముందుగా మనం తెలుసుకోవాలి. రష్యా, చైనా, భారతదేశాల విషయంలో ట్రంప్ చాలా పర్టికులర్గా దృష్టి సారించారు. యుక్రెయిన్ రష్యా యుద్ధంలో తాను మధ్యవర్తిగా వ్యవహరించాలని, దాన్ని ఆపాలని చాలా కుతూహలంగా ఉన్నారు. అదే జరిగితే రష్యా విషయంలో భారత్కు పశ్చిమ దేశాల నుంచి వచ్చే ఒత్తిడి ఖచ్చితంగా తగ్గుతుంది. ఒకవేళ యుద్ధం ఆగితే రష్యాపై ట్రంప్ ఆంక్షల్ని ఎత్తివేస్తారనడంలో సందేహం లేదు. దీంతో రష్యా చమురు ప్రపంచవ్యాప్తంగా సరఫరా అవుతుంది. ఫలితంగా క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గుతాయి. అందుకు తగ్గట్టుగా తిండి గింజల ధరలు, ఇతర అత్యవసరాలు, నిత్యావసరాల ధరలు తగ్గుముఖం పడతాయి. ప్రపంచంతో పాటు భారత్లోనూ ద్రవ్యోల్బణం తగ్గడంలో ఇది అద్భుత పరిణామం. యుక్రెయిన్ యుద్ధం తరహాలోనే చైనా పైన ట్రంప్ చాలా క్లారిటీతో ఉన్నారు. ప్రపంచంపై డ్రాగన్ గుత్తాధిపత్యం ఆయనకు సుతారము ఇష్టం లేదు. అందుకే తన తొలి దఫా అధికారంలో చైనాపై తీవ్ర స్థాయిలో ఆంక్షలు విధించారు. ఈసారి మరింత కఠినంగా వ్యవహరించాలని భావిస్తున్నట్లు ప్రచారంలో కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. మోస్ట్ ఫేవర్డ్ ట్రేడింగ్ నేషన్ గా చైనాకు తాము ఇచ్చిన హోదాను కూడా తొలగించాలని ట్రంప్ భావిస్తున్నారు. ఇది భారత్కు మరింత లాభించే పరిణామం. చైనాపై ఆంక్షల కారణంగా అమెరికా వాణిజ్యానికి ఏర్పడిన లోటును భారత్ భర్తీ చేయొచ్చు. అమెరికా ఉత్పత్తి రంగం చైనా నుంచి భారత్కు మారే అవకాశం ఉంది. ఇది మన దేశంలో భారీ ఉద్యోగాల కల్పనకు ఊతమిస్తుంది. చైనా బలహీనమైతే పశ్చిమ దేశాలతో ద్వైపాక్షిక బంధాన్ని భారత్ మరింత బలోపేతం చేసుకోవచ్చు. ఇక ఐటీ ఎగుమతుల్లో ప్రపంచంలోనే అగ్రగామిగా ఉన్న భారత్ అమెరికాపై చాలానే ఆధారపడింది. ఈ ఆర్థిక సంవత్సరంలో భారత్ ఐటీ సేవల రంగం విలువ $200 బిలియన్ పెరగొచ్చని బిజినెస్ స్టాండర్డ్ ఇటీవల అంచనా వేసింది. ఆ ఎదుగుదలలో 54% వాటా అమెరికాదే ఉంటుందని అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో ట్రంప్ యాంటీ ఇమిగ్రేషన్ నిర్ణయాల కారణంగా ఐటీ రంగం తీవ్రంగా ఇబ్బంది పడే అవకాశం ఉంది. సింపుల్ గా చెప్పాలంటే విదేశీ విద్యార్థులు అమెరికాలో చదువుకునేందుకు జారీ చేసే వీసాల ప్రక్రియను, వారు అమెరికాలో పనిచేసే వీలు కల్పించే ప్రక్రియను ట్రంప్ మరింత కఠినతరం చేస్తారు. ఆ కొలువుల్ని తమ దేశస్తులకే ఇవ్వాలనేది ఆయన అభిమతం. దీంతో అక్కడ శాఖలున్న ఇన్ఫోసిస్, విప్రో వంటి మన దేశ సంస్థలు భారతీయులకు బదులు అక్కడి అమెరికన్లని నియమించుకోవాల్సి ఉంటుంది. ఇది ఆ సంస్థలకు ఇబ్బందికరమే. భారతీయులు తక్కువ జీతాలకే పనిచేస్తుండగా అమెరికన్లకు భారీ శాలరీస్ ఇవ్వాల్సి ఉంటుంది. గతంలోనూ ట్రంప్ అధికారంలో ఉన్న సమయంలో ఇదే తరహా సమస్యలు ఉత్పన్నమయ్యాయి. ఇప్పుడు ట్రంప్ తిరిగి వచ్చిన నేపథ్యంలో భారత్కు మళ్లీ కొన్ని ప్రతికూల పరిస్థితులు ఏర్పడొచ్చు. అత్యంత నైపుణ్యం కలిగిన వారైతే తప్ప భారతీయులకు అమెరికా వెళ్లే అవకాశం చాలా కష్టం. చీకట్లో వెలుగులా ఇది ఒకందుకు మంచిదే. వలస వెళ్లిపోతున్న నిపుణులు భారత్లోనే ఉండి తమ సేవలు అందిస్తారు. దీంతో నైపుణ్య ప్రమాణాలను మరింత మెరుగవుతాయి. ఇక ఫార్మా పరిశ్రమ చూస్తే అమెరికాకు భారత్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో $27 బిలియన్ ఎగుమతులు చేయనుందని అంచనా. మన దేశం చేసే మొత్తం ఫార్మా ఎగుమతుల్లో 33% వెళ్లేది అమెరికాకే. అయితే అమెరికాలో ఔషధాల ఖర్చును తగ్గిస్తానని ట్రంప్ హామీ ఇచ్చారు. ఇతర దేశాలతో పోలిస్తే US లో ఔషధాల రేట్లు 2 ఉంటాయి. ఇన్నేళ్లు ఆ ధరల మీదే లాభాలు సంపాదిస్తున్న భారత్ ఫార్మా కంపెనీలు ట్రంప్ నిర్ణయంతో ఇబ్బంది పడే పరిస్థితి రావచ్చు. ఆటోమొబైల్ సెక్టర్ చూస్తే మన దేశం చేపట్టే ఆటోమొబైల్ ఎగుమతుల్లో 27% వాటా అమెరికాదే. సాధారణ వాహనాల విడిభాగాలకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఎలక్ట్రిక్ వాహనాల విషయంలో మాత్రం ట్రంప్ వ్యతిరేకతతో ఉన్నారు. వాటికి ఇచ్చే సబ్సిడీలపై కోత విధిస్తానని క్లియర్ గా చెప్పేశారు. దేశంలోకి వచ్చే విడిభాగాలపైన ఆ కోత అప్లై అవుతుంది. అంటే భారత్ సంస్థలు అక్కడికి ఎగుమతి చేసే ఈవీ విడిభాగాల ఎగుమతులకు దెబ్బపడినట్లే. ఇదే కాదు, విడిభాగాలను విదేశాల నుంచి దిగుమతి చేసుకునే బదులు అమెరికాలోనే తయారు చేసుకోవాలని ట్రంప్ భావిస్తున్నారు. దీనివల్ల వాహనాల ధరలు మరింత తగ్గుతాయనేది ఆయన అభిప్రాయం. ఇది మన తయారీదారులకు ఇబ్బందే. అయితే ఇక్కడ మంచి విషయం ఏమిటంటే తయారీకి అవసరమైన ఉక్కు మళ్లీ భారత్ నుంచే వెళ్ళాలి. దీంతో ఉక్కు పరిశ్రమలు బిజీ అవుతాయి.
ఇక సామాన్యులపై ప్రభావం చూపించే అంశం ఏంటంటే ట్రంప్ దిగుమతులపై టారిఫ్ వేయాలని భావిస్తున్నారు. అలా నిర్ణయిస్తే అది అమెరికాలో మాంద్యానికి దారితీయొచ్చు. దాన్ని అడ్డుకునేందుకు సర్కారు వడ్డీ రేట్లను సవరిస్తుంది. అమెరికాలో వడ్డీ రేట్లు పెరిగితే భారత్లోని ఆర్బీఐ సైతం ఇంట్రెస్ట్ రేట్స్ పెంచుతుంది. దానికి అనుగుణంగా బ్యాంకులు వడ్డీలు పెంచడంతో చివరికి ఆ భారం పడేది సామాన్యుల రుణాలపైనే. మొత్తంగా ట్రంప్ అధ్యక్షుడు కావడం వలన జరిగేది ఏంటన్నది 4 ముక్కల్లో చూస్తే H-1B వీసాలు దొరకడం కష్టం కానుంది. రష్యాకు లాభం చేకూరనుంది. చమురు ధరలు తగ్గొచ్చు. స్టీల్ కంపెనీలు లాభపడవచ్చు. ఆటోమొబైల్ పరిశ్రమలో మామూలు విడిభాగాల సంస్థలకు బాగుంటుంది. ఈవీల విడిభాగాల సంస్థలకు మాత్రం ఇబ్బంది తప్పదు. ఫార్మా కంపెనీల లాభాలు పడిపోవచ్చు. ఇక భారతీయులకు బ్యాంకు రుణాల వడ్డీ రేట్లు పెరగవచ్చు. అదండి సంగతి. ట్రంప్ ఎన్నికతో మనకు కొంచెం ఇష్టం కొంచెం కష్టం అన్నట్టుగా ఉంటుందన్నమాట పరిస్థితి.